ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటనంటే ఆయన కిరీటం, ఆత్మీయమైన కిరీటమును మనం ఏం చేయాలంట, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంట. ఏ కిరీటము? ఆత్మీయమైన కిరీటం. ప్రకటన గ్రంథంలో చూడండి, యోహాను భక్తుడు 3వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట ఉంటుంది. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును సంహరింపకుండా ఉన్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఎవరు దాన్ని నీ దగ్గర నుంచి ఏం చేయకూడదు అంటే, అపహరం అంటే దొంగిలించకూడదు. అంటే నీ కిరీటమును, అంటే చూడండి, ఈ కిరీటము ఏ కిరీటం అని అంటే బంగారు కిరీటం కాదు, వజ్ర వైడూర్యాల కిరీటము కాదు. ఇది ఆత్మ సంబంధమైన కిరీటము, ఇది పరలోక సంబంధమైన కిరీటము. ఈ కిరీటమును నువ్వు ఎప్పుడు పొందుకున్నావు అంటే, యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో ఆ రోజు దేవుడు నీ కిరీటమును నీకు ఇచ్చాడు. అయితే ఈ కిరీటము నువ్వేం చేయాలనంటే, ఆయన వచ్చే వరకు నువ్వేం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే చూడండి, ఈ లోకంలో ఉన్న కిరీటమునకు దొంగలు ఏం చేస్తారు? పలానా ప్లేస్లో ఒక బంగారు కిరీటం ఉందనుకో, ఒక టెంపుల్ ఉందంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రకంగా దొంగతనం చేయాలి. ఒక రాజు దగ్గర లేకపోతే ఒక కుటుంబంలోనూ బంగారం ఉందని అంటే ఏం చేస్తారు? దొంగలు రెడీగా ఎప్పుడు లేకుండా ఉంటారా? వాళ్ళు అప్పుడు దొంగతనం చేద్దామని ఉంటారు. అయితే ఇక్కడున్న నీ ఆత్మీయమైన కిరీటమును ఎవరు దొంగతనం చేస్తారంటే, సాతానుడు నీ దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తీసేసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలనంటే, ఆయన త్వరగా వచ్చుచున్నాడంట. ఏ రోజు వస్తాడో తెలీదు. ఈ రోజు రావచ్చు, ఈ సెకండ్లో రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, 10 సంవత్సరాల తర్వాతైనా రావచ్చు. కానీ నీకు ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలనంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. అందుకని అంటూ ఉన్నాడు, నేను త్వరగా వచ్చున్న నీ కిరీటమును ఎవరు ఏం చేయకూడదు? అపహరింపకూడదు, దొంగిలించకూడదు. అంటే నువ్వేం చేయాలి? దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చూడండి, ఎందుకు కాపాడుకోవాలి? చూడండి, కొంతమంది భక్తులు ఇదే బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఆ కిరీటమును పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కిరీటమును చూస్తే ఆదిలోనే అవ్వ ఆదాము ఆ కిరీటమును పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎలాగా పోగొట్టుకున్నారని అంటే, చూడండి, ఎప్పుడైతే దేవునితో వాళ్ళు సంతోషముగా ఆనందంగా గడుపుతూ ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఆ తోటలో వాళ్ళు సేద్యం చేసుకుంటూ వాళ్ళ జీవనమును కొనసాగించుకుంటూ ఉన్నప్పుడు 3వ వ్యక్తి ఎంటర్ అయినాడు. ఇతని పేరు ఏం పేరు? సాతానుడు ఎంటర్ అయినాడు. హల్లెలూయా. సాతానుడు ఎప్పుడైతే ఎంటర్ అయినాడో వాళ్ళల్లో ఏ కిరీటం పోయిందంటే, ఆత్మ సంబంధమైన కిరీటమును వాడు తీసుకునేసాడు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకనంటే వాడు ఆలోచన ఏంటంటే, దేవుని బిడ్డల్ని ఎప్పుడైనా దేవునికి దూరంగా చేయాలన్నదే వాడు ఆలోచన. అందుకనే వాడు ఏం చేశాడు? చిన్న మెలికి పెట్టాడు. ఏమని పెట్టాడనంటే, అయితే ఈ పండు తింటే మీరు చావనే చావరని అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఆ తోట మధ్యలో ఉన్న పండు తింటే మీరేమవుతారు? చచ్చిపోతాడని చెప్పాడు. అయితే నేను చెప్తున్నాను, మీరు ఈ పండు తింటే మీరేం చేయరు? చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, అదే విధముగా మీరు దేవదూతల వలె ఉంటారని చెప్పేసినాడు వాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే వాళ్ళు ఏం ఆలోచించారు? అయితే మాకు కళ్ళు తెరవబడతాయి, ఖచ్చితంగా మేమేం చేయాలి? ఈ పండు తినాలని. ఎప్పుడైతే తిన్నారో తినిన వెంటనే వాళ్ళకి లోక సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మ సంబంధమైన కళ్ళు మూయబడ్డాయి. అక్షయమైనది పోగొట్టుకున్నారు, క్షయమైన దాన్ని మళ్ళీ పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు నీకు ఈరోజు ఈ కిరీటము రావటానికి కారణము, ఈ ఆత్మ సంబంధమైన కిరీటము రావటం నీకు ఉచితంగా రాలేదు. అది ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నప్పుడు ఆ కిరీటమును నువ్వు ఎంత జాగ్రత్తగా దాచుకోవాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఆ కిరీటం నీ దగ్గర ఉండాలని అంటే ఆయన సత్యమును అనుసరించి నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా. ఆయన సత్యములో నుంచి నువ్వు కుడికి ఎడమకి నువ్వు ఎప్పుడు కూడా త్రొట్టెల్లకూడదు. ఆయన ఏ కోనే
వెతకాలి, ఆయన ధర్మశాస్త్రమును చదవాలి, ఆయన ధర్మశాస్త్రమును చదవాలి, ధ్యానించాలి. అదేవిధంగా ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయనతో నువ్వెప్పుడు కూడా అంటు కట్టబడి ఉండాలి. హల్లెలూయా. నువ్వెప్పుడు చూడు, ఎప్పుడైతే చూడండి ఒక ఇంటిని గమనిస్తూ ఉంటారు దొంగలు అనేవాళ్ళు. ఆ ఇంటికి లాకేసి ఒక 10 రోజులు రాలేదనుకో, ఖచ్చితంగా దాన్ని ఆలోచించి వెంటనే ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర చాలా రకాలైన లాక్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఏ ఇంటికి అయినా కూడా ఈజీగా తీసేసి ఇంట్లోకి వెళ్ళి అన్నిటినీ ఏమేమి ఉన్నాయి అన్నీ దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అదే విధముగా ఆత్మ సంబంధమైన సత్యముని, ఆ కిరీటము నీ హృదయంలో ఉన్నది, దానిని కూడా సాతానుడు ఏం చేస్తాడనంటే, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జరగలేదు, ఏ కుటుంబంలో అయితే దేవునికి దూరంగా ఉన్నారు, ఏ కుటుంబంలో అయితే దేవునికి దూరంగా ఉండి లోక సంబంధమైన కార్యములకు దగ్గరగా ఉన్నారో, ఆ కుటుంబంలోకి వాడు సాతానుడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఏం చేస్తాడంటే, ఎవరిలోనో ఒకరిలోనో ఆ అక్షయమైన కిరీటమును తీసుకునేసి వాడు ఏం చేస్తాడంటే క్షయమైనది వాళ్ళ హృదయంలో పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే సాతానుడు ఎంటర్ అయినాడో ఇంట్లో వాళ్ళందరినీ కూడా రాంగ్ ట్రాక్ లేక నడిపిస్తూ ఉంటాడు. వాడు రాంగ్ ట్రాక్ లేక నడిపించకూడదు అని అంటే నువ్వేం చేయాలనంటే, దేవుని వాక్యమును నువ్వు ధ్యానించాలి. దేవుని వాక్యం చూడండి, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే దేవుని వాక్యం నువ్వు చదివే కొద్దీ దేవుని ఆత్మీయతతో నువ్వు నింపబడతావు. దేవుని ఆత్మీయత నీలో నింపబడి ఉంటే ఖచ్చితంగా సాతానుడు నీ దర్యాపుల్లోకి రాలేడు. ఎందుకనంటే నువ్వు బలవంతుడుగా ఉన్నావు, దేవునిలో బలవంతుడుగా ఉన్నావు. ముందు వారంలో మనం చెప్పుకున్నట్టుగా దేవుని సర్వాంగ కవచము నీ దగ్గర ఉంటే సాతానుడు నీ దగ్గర ఉండే కిరీటం కోసం రాలేడు. హల్లెలూయా. అయితే సాతానుడు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాడు, సూది బెంజమంత మన సందున్నా కూడా సరే ఏదో ఒక రకంగా వెళ్ళి ఆ కుటుంబమును మనము గలిబిలి చేద్దాము, గందరగోళం చేద్దాము, దేవునికి దూరంగా చేద్దామని అనుకుంటూ ఉంటాడు. అయితే నువ్వేం చేయాలనంటే, నువ్వు బలమైన సాధనముగా ఉండాలి. నీ కిరీటమును ఎవరు నీ దగ్గర నుంచి లాక్కునేలాగా ఉండకూడదు. చూడండి, ఒక రాజు, 2 రాజులు ఉన్నారనుకోండి, వాళ్ళు యుద్ధం చేస్తారు. ఎందుకు? ఆ దేశమును స్వతంత్రించుకున్నట్టు కొరకు. ఒక దేశమును దండయాత్ర అంటారు. ఒక దేశం మీద ఇంకొక దేశము, ఈ రాజు ఆ రాజు యుద్ధం చేస్తారు, కానీ ఎవరికో ఒకరికి ఆ కిరీటం అనేది నిలబడతారు. అయితే ఈరోజు ఈ కిరీటమును మనకు ఇవ్వట కొరకు పరలోకం నుంచి తండ్రి తన కుమారుని పంపించి ఆయన మరణించి తిరిగి లేస్తే గానీ నీకు ఈ కిరీటము రాలేదు. ఈ కిరీటము నువ్వేం చేయాలనంటే, నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలి. నువ్వు జాగ్రత్తగా దాచుకోవాలని అంటే, ఇది బంగారం కాదు. బంగారం ఒక రోజుకి మట్టిలో కలిసిపోతుంది. నీ దగ్గర ఉన్న ఆస్తు అంతస్తులన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఈవెన్ మన శరీరం కూడా దేంతో తయారైనది? మట్టితోనే తయారైనది. ఇది ఒక రోజుకి మట్టిలో కలిసిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మీయమైన కిరీటం మాత్రము దేవుని దగ్గరకు చేరుతుంది. హల్లెలూయా. అది దాని కొరకు నువ్వు పోరాడాలి. దాని కొరకు నువ్వు పోరాడాలి, దాని కొరకు నువ్వు ఆశపడాలి, దాని కొరకు నువ్వు ముందుకు వెళ్ళాలి. నేను ఈ వారం అంతా దేవుడిని అడుగుతూ ఉంటే, మత్తయి సువార్త అధ్యాయంలో 6వ అధ్యాయంలో 34వ వచనం ఉంటుంది. అంటే రేపుటి దినము గురించి నువ్వు చింతించుకు అని చెప్పి. అయితే ఈ చింత గురించి ఈ వారం అంతా జరుగుతూ ఉంది ప్రభు అన్నప్పుడు, నేను ఆ వాక్యమే దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఇక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే, నీకు ఇచ్చిన దానిని నువ్వు జాగ్రత్తగా పట్టుకో అంటున్నాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన దానిని నువ్వు జాగ్రత్తగా పట్టుకో. నువ్వు అది పట్టుకున్నావు అనుకో, అనేకుల్ని నువ్వు దేవుని సన్నిధిలోకి నువ్వు నడిపించగలుగుతావు. అనేకులకి ఆత్మీయమైన కిరీటము నీ ద్వారా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నిన్ను నన్ను కూడా పిలుచుకున్నాడు. అయితే మనము ఒకసారి చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది ఒక మాట. ఈ కిరీటం 2 కిరీటాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి, పేజీ నెంబర్ 152 కొత్త నిబంధన. చూడండి, పందెమ రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని, 9వ అధ్యాయము 9వ అధ్యాయము 24, 25 వచనాలు త్వరగా చదవాలి. పందెపు రంగమందు పరిగెత్తు వారు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? ఒక్కడే బహుమానం పొందుతాడు. పందెపు రంగమందు చాలా మంది పరిగెత్తారు, కానీ ఆ బహుమానం పొందువాడు ఒక్కడే. అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. పరిగెత్తుడి. కిందకి చదవాలి.
మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయములందు ఏమై ఉండాలి? మితముగా ఉండాలి. వారు క్షయముకు కిరీటమును పొందుటకు మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ పందెమ రంగమందు చాలా మంది పరిగెడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధి లేక అనేక మందిని దేవుడు పిలుచుకున్నాడు. కానీ అందులో సత్యమందు నిలబడేవారు కొద్దిమందే. ఇక్కడ పందెమ రంగం ముందు పరిగెత్తే వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు. వాళ్ళు ఏ కిరీటం గురించి పరిగెడుతున్నారు? క్షయమైన కిరీటం గురించి. అయినా కూడా వాళ్ళు ఏమై ఉన్నారు? మితముగా ఉన్నారంట. అన్ని విషయాల్లో మితముగా ఉన్నారు. అదే నువ్వు అక్షయమైన కిరీటం కొరకు నువ్వు పరిగెత్తేవాడివి. నువ్వు ఎలాగుండాలి? నువ్వు దాన్ని కాపాడుకోవాలి? నువ్వు ఎలాగ దాన్ని పొందుకోవాలని అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ప్రేమ, క్షమాపణ, అన్ని విషయాల్లో నువ్వేమై ఉండాలంటే మితముగా ఉండాలని చెప్పి ఈ కిరీటము చూడండి, అక్షయమైనది, క్షయమైనది. చూడండి, ఈ క్షయమైన కిరీటం గురించి ఈ లోకంలో చూడండి, మనము ఒక క్రికెట్ మనం జరిగింది 2020, దాని గురించి ఏం చేశారు? చాలా దేశాలు పోటీ పడ్డాయి. లాస్ట్కి ఒక దేశం, మన ఇండియా మాత్రమే ఆ కప్పును గెలుచుకోగలిగింది. ఎందుకంటే ఇదే విధముగా ఈ కిరీటం గురించి, ఈ క్షయమైన కిరీటం గురించి ఇంత పోరాడుతూ ఉన్నప్పుడు అక్షయమైన కిరీటం గురించి నువ్వు ఎంత పోరాటం కలిగి ఉండాలి. అక్షయమైన కిరీటము, దానికి మరణము లేదు. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన కిరీటము. అది పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన కిరీటము. అది నువ్వు ఉన్నావు. నువ్వు పొందుకున్న ఈ కిరీటమును కూడా ఇతరులకు కూడా నువ్వు దాన్ని ఏం చేయాలంటే పంచిపెట్టగలగాలి, అందరికీ ఇవ్వాలి. అయితే నువ్వు ఆ కిరీటమును నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలంట? దాచుకోవాలి, భద్రపరుచుకోవాలి. దానిని ఎవరో ఒకరు ఏం చేస్తారంట? సాతానుడు వస్తాడు, దొంగిలేస్తాడు. ఏదైనా వనంలో ఉన్న ఆ కిరీటమును తీసుకున్నాడు, వాళ్ళని లోకంలోనికి తోలివేశాడు. చూడండి, చాలా మంది భక్తుల్ని దేవునికి సాతానుడు దూరం చేశాడు. అయితే నన్ను మాత్రము సాతానును జయించి దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు ఈరోజు. అయితే నేను ఎలాగుండాలంటే దేవునికి చాలా దగ్గరగా జీవించాలి. హల్లెలూయా. చూడండి.